హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తిగా ముద్దగా పూసిన గులాబీలు, అసలైతే బుట్టలు బుట్టలుగా కోసేసిన గులాబీలు. ఇవి రేపు బ్లూమ్ అయ్యేవి, ఇప్పుడు కొంచెం మొగ్గగా ఉన్నాయి. ఎంత చక్కగా ముద్దగా వచ్చాయి చూడండి. ఇంకా మన గార్డెన్లో ఈరోజు చాలా ఉంటాయి, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఈరోజు అయితే అతి భారీ వర్షం వచ్చింది. కొన్ని పోషకాలు చూపిద్దాం అనుకున్నాను, బట్ ఎలా అంటే బీభత్సమైన వర్షం అన్నమాట. చాలా ఎక్కువ పడింది, ఇంకా పడుతూనే ఉంది డే మొత్తం కూడా, ఫుల్ హెవీ రెయిన్. అందుకని చెప్పేసి ఇంకా ఈ మొగ్గలు కూడా ముందే కోసేసాను. ఎందుకంటే హెవీ రెయిన్కి ఇవి కొంచెం బ్లూమ్ అయినా సరే మొత్తం పాడైపోతాయి. ఎప్పుడు మార్నింగ్ కోసేదాన్ని, ఈవినింగ్ కోసాను. అలాగే గార్డెన్లో అసలు ఉడతలు అయితే నిమ్మకాయలు ఉంచట్లేదు. చాలా వరకు అవి బాగా కురికేస్తున్నాయి. అవి తినవు పాలేదు కానీ ఏదో సరదా అన్నట్టు వేస్తున్నాయి. మొత్తం కూడా చాలా ఉన్నాయి నిమ్మకాయలు. కాకపోతే ఇవి ఊకే వాటిపైన దూకి ఆగమాగం చేసి చాలా వరకు కింద పడిపోతున్నాయి అంతే. ఇంకా బీరకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అంటే, ఈరోజు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక్కరోజు కాస్త సైజ్ వస్తాయని ఆపేసాను అనమాట. రెండు ఒకే దగ్గర గుత్తిగా వచ్చినాయి. ఇంకొకటేమో కిందికి ఉంటుంది. మొత్తం ఒక 4 బీరకాయలు కేజీని అయితే వస్తాయి. ఇంకా దసరా హాలిడేస్కి వెళ్తాను కదా, కోసేద్దాంలే రేపు ఒకేసారి అన్నీ కోసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా ఉన్నా కూడా మళ్ళీ వచ్చేసరికి అన్నీ ముదిరిపోతాయి. ఇదైతే ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇది చూసారు కదా, మళ్ళీ వచ్చేసరికి ఇంకా ఫాల్నేట్ చేసుకోవాలన్నీ, ఫాల్నేట్ చేసి వెళ్ళాలి. లేదంటే మళ్ళీ మనం వచ్చేసరికి అవి రెడీ అయి ఉంటాయి. ఇప్పుడు ఏమైనా పిందెలు అవి ఉంటే పాలినేట్ చేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఈరోజు నైట్ వెళ్ళాలి, పైకి వెళ్ళి మళ్ళీ పాలినేట్ చేయాలి. రెడీ అయినాయి. సౌండ్లు బాగా వస్తుంది. అసలు బీభత్సమైన వర్షం అన్నమాట. కాకర పూత చూడండి, సెల్ఫ్ పాలినేటెడ్. ఇది బెండకాయలు, ఇక్కడ ఒక బెండకాయ కానీ రేపు కోద్దాం. ఇది కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మొత్తం కూడా చిక్కుడు పాదకి నల్ల పెయింట్ చూడండి ఎలా పట్టిందో. దీనికి రిజల్ట్ నేను రేపు చూపిస్తాను, ఏం స్ప్రే చేస్తాను అనేది. దీన్ని అసలు ఈరోజే చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు అసలు ఎంత వర్షం అంటే పెద్ద రెయిన్ అన్నమాట. మాటల్లో చెప్పలేనంత బిగ్గెస్ట్ రెయిన్ అన్నమాట. ఇది చాలా పెద్దగా పడుతుంది. అందుకే ఈరోజు కొట్టినా మళ్ళీ వేస్ట్ అయిపోతుందని. చూసారు కదా, చూడండి ఎంతగానం పట్టేసిందో. దీనికి రేపు మంచి సొల్యూషన్ అయితే చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా వచ్చినాయి ఇవి. ఇప్పుడు ఇక్కడ క్రాప్ అయిపోయింది అనుకో, ఇట్లా ఇక్కడ బెండకాయ కోయటం అయిపోయింది. అలాంటప్పుడు ఇది పోషకాలన్నీ మళ్ళీ దీనికి వెళ్ళకుండా ఇలా తీసేయాలి. ఇది చూడండి, మస్తు చాలా బాగా వచ్చింది మ్యారీగోల్డ్. ఇలా తీసేసామనుకో మంచిగా, ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాంచెస్ వస్తాయి మళ్ళీ. అలా తీసినప్పుడు మనకి ఇక్కడ బ్రాంచెస్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రాంచ్ ఇక్కడ వచ్చింది. ఇలా తీయటం వల్ల అక్కడ బ్రాంచెస్ వచ్చేసి మంచిగా మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను. ఇదిగో ఇక్కడ తీసాను కదా, ఇదిగో ఇక్కడ ఇలా వచ్చింది. అందుకే అలా తీసుకుంటే మనకు బెండ చెట్టు నుంచి మంచిగా మళ్ళీ వేస్ట్ అవ్వవు పోషకాలు కూడా. ట్రిక్స్ తెలియాలి మొక్కలకు.
బీభత్సమైన వర్షం చూడండి ఎలా పడుతుందో. చామంతులు చూసారు కదా, మన పోషకాలు ఇచ్చినాయి కదా, ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ చూడండి, వర్షానికి ఒక బిందె మొత్తం నిండిపోయింది. వాటర్ అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా మట్టి కూడా కొంచెం పోషకాలు కూడా ఎక్కువగానే బయటకు వెళ్ళిపోతున్నాయి. ఎర్త్వామ్స్ ఉంటాయి కదా, వానపాములు, అవైతే ఇంకా వర్షం పడినప్పుడు అయితే ఎలా వెళ్ళిపోతున్నాయి అంటే బయటికి చాలా పోతున్నాయి. ఎక్కడ చూడ అవే బాగేస్తున్నాయి. ఈసారి వర్షం పడినప్పుడు చూపిస్తాను పర్ఫెక్ట్గానే మీకు. ఇవి మార్నింగ్ మొత్తం కూడా దేవగా కోసాను. ఇవి ఆఫ్టర్నూనే బ్లూమ్ అయితేనే నేను ఆల్రెడీ చెప్పాను. ఇవి ఆఫ్టర్నూన్ 2 గంటలకు అప్పుడు బ్లూమ్ అవుతున్నాయి. మార్నింగ్ అస్సలు బ్లూమ్ అవ్వవు. ఇవి ఆఫ్టర్నూన్ టైంలోనే బ్లూమ్ అవుతాయి. చూసాను నేను. మార్నింగ్ అయితే మొగ్గగా ఉన్నాయి. ఇట్లా వచ్చినాయో. దీని మీద మనం ఏదైనా స్వీట్ పెట్టి ఒక పక్కన పెట్టినామనుకో, దీన్ని పట్టేసి మనకు మొక్కలలో శంకుస్ ఎక్కువగా ఉన్నాయి అనుకో, వీటిని ఏదైనా ఒక స్వీట్ పదార్థం దీని మీద పెట్టేసి ఇలా పెడితే ఇలా దీనికి అతుక్కొని పోతాయి. చూడండి, శనక్కాయ చెట్టు అంటే పల్లి చెట్టు. దీన్ని తీద్దాం అనుకుంటున్నా. కాయలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇంట్లో చూడండి పల్లికాయలు ఎంత బాగా వచ్చినాయో. ఇదిగో చూసారా, గార్డెన్లో పల్లీలు పెంచేస్తున్నా. ఎంత బాగా వచ్చినాయో. ఒకసారి తీస్తే మళ్ళీ దీన్ని పెట్టొచ్చో లేదో కూడా తెలియదు. అంటే కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. కాకపోతే ఈ పెద్దవి మళ్ళీ తీసుకోలేదు అనుకో, అందులోనే ఇదైపోతాయి. ఎన్ని వచ్చాయి చూడండి. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, ఇది ఇట్లా పెట్టేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ కాచిద్దా లేదనేది తెలియదు. ఇదిగో చూశారు కదా, నేను చూపించే ముందుకే కొన్ని తినేసా. వర్షానికి పువ్వులు చూడండి ఎలా అవుతున్నాయో. ఎంత బాగా వస్తున్నాయో. వర్షానికి చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వర్షాలు పడి పోషకాలు వెళ్ళినప్పుడు ఎటువంటి పోషకాలు ఇవ్వాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు చూపించడానికి కూడా కుదరట్లేదు, అంత హెవీ రెయిన్స్ అన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.